హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు మనం చేసుకోబోయేది కాకరకాయతో చిప్స్ అండి. దీనికి కావాల్సినవి కాకరకాయలు, బియ్యం పిండి, ఉప్పు, నూనె, కారం. ముందుగా కాకరకాయలని పొట్టంతా తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలను చాపర్తో గుండ్రంగా చాప్ చేసుకోవాలి, లేదంటే ఇలా నైఫ్తో అయినా సన్నగా గుండ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను కాకరకాయ ముక్కల్ని గింజలతో సహా తీసుకుంటున్నానండి. ఈ గింజలు తినడం ఇష్టపడని వాళ్ళు ఇలా తీసేసైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నీ ప్లేట్లోకి తీసుకొని 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి ముక్కలకన్నింటికి పట్టేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెలో ఫ్రై అవుతున్నప్పుడు కాకరకాయలు చాలా క్రిస్పీగా అవుతాయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. వీటన్నింటినీ ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలపై నుంచి కారం, ఉప్పు వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కాకరకాయ చిప్స్ రెడీ అండి. Thanks for watching the video. Please subscribe to my channel Easy Cooking.